ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. పిడుగులతో కూడిన భారీ వర్షం కురవనున్నట్టు హెచ్చరించింది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడనున్నట్టు తెలిపింది. అల్లూరు సీతారామరాజు, మార్కాపురం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. అటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు జిల్లాల్లో 42 డిగ్రీల నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. పిడుగులతో కూడిన భారీ వర్షం కురవనున్నట్టు హెచ్చరించింది. ఇక వాతావరణ శాఖ అప్డేట్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. గుడ్ మార్నింగ్ శివ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులకు కూడా ఏపీలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా పలు జిల్లాల్లో మాత్రం మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా చూసుకుంటే వాతావరణ శాఖ అయితే బిగ్ అలర్ట్ జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. చూసుకుంటే ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లా, మార్కాపురం జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా కురిసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భిన్నమైనటువంటి వాతావరణం అయితే నెలకొంటుంది. కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం 44 నుంచి 47 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కూడా ఒక్కపోతలతో ప్రజలంతా నానా అవస్థలైతే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే మాత్రం గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేయడంతో కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా నేల కూలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెట్లు నేల కూలడంతో పాటు విద్యుత్ స్తంభాలన్నీ కూడా నేల కొరిగిపోవడం, విద్యుత్ వైర్లు తెగి పడిపోవడంతో పలు ప్రమాదాలు కూడా చోటు చేస్తున్నటువంటి ఘటనలు కూడా లేకపోలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని ఇటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కూడా 40 నుంచి 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అటు పార్వతీపురం, మన్యం జిల్లా, ఏలూరు జిల్లాలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రజలు బయటికి వెళ్లేటటువంటి సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలంటూ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు ప్రాంతాల్లో మాత్రం వడగాలులు వీచేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తీవ్రమైనటువంటి వేడిగాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో మాత్రం అతి భారీ వర్షాలు నమోదయ్యేందుకు కూడా ఎక్కువగా ఆస్కారం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఎప్పటికే చూసుకుంటే ఏదైతే రుతుపవనాలు ఆ రాష్ట్రంలో ప్రవేశించినటువంటి నేపథ్యంలో రుతుపవనాల కారణంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడ కూడా మోస్తారు నుంచి చిరుజల్లులు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్న మరికొద్ది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు తక్కువ ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆకస్మిక వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అయితే అలర్ట్ ఇవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఏపీకి సంబంధించినటువంటి పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా పడిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. గత 2 రోజుల క్రితం అల్లూరు జిల్లాలో కావచ్చు, లేదా ఇటు అనకాపల్లి జిల్లాలో కూడా కురిసినటువంటి వర్షాలకు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే నర్సీపట్నం ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలకు వడగళ్ల వర్షం కూడా కురిసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఈ రోజు కూడా చూసుకుంటే విశాఖలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా మన్యం ప్రాంతాల్లో మాత్రం వాతావరణం విభిన్న వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే పార్వతీపురం, మన్యం జిల్లాలో ఉదయం అంతా కూడా ఎండ ఉక్కపోతలతో కూడా ఇబ్బంది పడినప్పటికీ కూడా సాయంత్రం అయితే కాస్త ఉపశమనం కలిగి రాత్రిపూట మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్లు కూడా వేగంగా గాలులు కూడా వేస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సముద్ర తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో, మత్స్యకారులు కావచ్చు, మత్స్యకారి కుటుంబాలు కావచ్చు, సముద్ర తీర ప్రాంతం వెంబడి నివసించేటటువంటి ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా
ఇప్పటికే వాతావరణ శాఖ అధికారి ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే మరికొద్ది రోజుల్లో ఋతుపవనాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అంతటా వ్యాపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏదైతే ఉంటాయో ఆ ఎఫెక్టెడ్ ఏరియాస్ పైన ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకునే అయితే చంద్రశేఖర్ ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే ప్రాంతం అయితే ముఖ్యంగా భారీ వర్షాలు కురిసేటటువంటి ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, అలాగే పిడుగులపాటుకు ఎక్కువగా ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలను ఏ రకంగా అప్రమత్తం చేస్తున్నారు, అలాగే అధికార యంత్రాంగం కూడా ఏ రకంగా సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది? రైతు చూసుకోవచ్చు, ఏదైతే గతంలో విజయవాడలో ఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనని దృష్టిలో పెట్టుకొని మరలా అటువంటి ఘటనలో పునరావృతం కాకుండా ముందస్తుగానే బలగాలన్నింటినీ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని భద్రతా పరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా కూడా అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రభావిత ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలను ఇప్పటికే వారి యొక్క చరవాణి సెల్ ఫోన్స్ ద్వారా కూడా మెసేజ్లు అలర్ట్ చేసి అలర్ట్స్ కూడా జారీ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ముంపుకు గురి అయ్యేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాలను ముందస్తుగానే గుర్తించి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించే విధంగా కూడా సరైనటువంటి చర్యలు పట్టేందుకు కూడా సంసిద్ధతగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైనా ప్రాంతంలో ముంపుకు గురైతే ఆ ప్రాంతంలో వైద్య ఆరోగ్య సేవలు అందించేందుకు, అలాగే త్రాగేందుకు త్రాగునీరు, తినేందుకు ఆహారం కూడా అన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి మరికొద్ది రోజుల్లో ఆకస్మిక వర్షాలు కురిసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ముంపు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ముంపు ప్రాంతాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గతంలో కృష్ణాలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనే ప్రస్తుతం అయితే అలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకునే విధంగా కూడా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు పడేటటువంటి అవకాశం ఏదైతే ఉందో ఆ జిల్లాలకు సంబంధించి కూడా ఆర్టీఏజీఎస్ ద్వారా కూడా ముందుగానే వారి యొక్క సెల్ ఫోన్స్ కి ఒక హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఏదైతే పిడుగులు పడేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో పిడుగులు పడేటటువంటి ప్రదేశాలను కూడా తూచా తప్పకుండా చూపించేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఎదురుగాలు వీచే సమయంలో ప్రజలు ఎవరు కూడా బయటికి వెళ్ళరాదు, హోర్డింగ్స్ కింద కూడా నిలబడరాదు, వృక్షాల కింద కూడా నిలబడరాదు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.